ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? ఇదొక ముఖ్యమైన రోజు. ఈస్టర్ దిన శుభాకాంక్షలు. యేసు పునరుద్ధానుడైన రోజును జ్ఞాపకము చేసుకుని ఒక దినమిది. మరణించి జీవంతో ఉన్న ఒకే ఒకరు యేసుక్రీస్తు మాత్రమే. ఆ యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. కనుక ఎందుకు మీరు దుఃఖంతో ఉన్నారు? మీరు దేనికి కలత చెందకూడదు, భయపడకూడదు, దుఃఖంతో ఉండకూడదు. ప్రభు అయిన యేసు జీవంతో ఉన్నందున మనం దుఃఖంతో ఉండకూడదు. సమస్య ఉండవచ్చు, పోరాటములు ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు. ఆయన జీవంతో ఉన్నందున ఇవన్నీ మనకొక సమస్య కాదు. ఆయన అన్నిటినీ చూసుకుంటారు. సరేనా? ఆయన జీవంతో ఉన్నారు అనుటకు యెరూషలేములో ఉన్నటువంటి ఆయన ఖాళీ సమాధి మనకు గొప్ప సాక్ష్యము. ఇది కూడా యెరూషలేములో ఉన్న యేసు సమాధినా అని ఆశ్చర్యంతో చూస్తున్నారు కదా? లేదు, ఇది నాలుమవడిలో ఉన్నది. నాలుమవడిలోన ఇలాంటి ఒక స్థలం ఉన్నదా అని అనుకుంటున్నారా? మనకు కొన్ని సంవత్సరాలకు ముందు దేవుడు ఒక తోటను, దేవుని తోట అనే ఒక తోటని దేవుడు మనకిచ్చి దాన్ని ఒక ప్రార్థనా తోటగా నిర్మించాలని ఆజ్ఞాపించారు. ఈ స్థలములో కొన్ని సంవత్సరముల లోపల దీన్ని అలా తయారు చేశాము. ఈ స్థలములో అనేకమైన మామిడి చెట్లు ఉన్నవి, నీడ ఉన్నది. ఇక్కడ అనేక రాష్ట్రాలను గురించి, జిల్లాలను గురించిన వివరాలన్నీ మేము వ్రాసి ఉంచాము. ప్రజలు అనేక మంది వచ్చి ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటారు. ఇది ప్రార్థన కొరకై దేవుడు ఏర్పరచుకున్న ఒక ప్రార్థనా తోట. ఈ తోటలో ఈ విధంగా యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానుడైన ఆ సమాధి ఉన్నది కదా, యెరూషలేములో ఉన్నటువంటి దాని మాదిరిని చేసి ఇక్కడ ఉంచాము. ఈ స్థలంలో చాలా ప్రార్థనలు జరుగుతాయి. స్వస్థత ప్రార్థన కూడికలు జరుగును, సంపూర్ణ రాత్రి ప్రార్థన కూటములు జరుగును. దాని కొరకు దీన్ని ఉపయోగించుచున్నాము. అనేక మంది ప్రజలు ఈ తోటకు వచ్చి కనిపెట్టుకుని ప్రార్థించుచున్నారు. మీరు కూడా ఈ నాలుమవడికి వచ్చినప్పుడు ఈ దేవుని తోటకు రండి. అక్కడ ఈ దృశ్యమును మీరు చూడవచ్చు. సరే, ఈ దినం దేవుడు నాకే సందేశమును ఉంచారు. అదే సందేశము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను అని దేవుడు చెబుతున్నారు. ఆయన మృతుడైనది నిజము, సిలువలో రక్తం చిందించి మరణించినది నిజము. ఆయన మరణించినాడా అని శోధించి చూచుటకు సైనికుడు ఒకడు ప్రక్కలో బల్లెంతో గుచ్చాడు. రక్తము నీరు కారినవి. యేసు ఇంత శీఘ్రముగా మరణించినారా అని ఆశ్చర్యపడ్డారు. రోమ్ సామ్రాజ్యము ఈ శిక్షను విధించినందున మరణము ధృవీకరించిన తర్వాతనే భూస్థాపితమునకు వారు అనుమతిస్తారు. అప్పుడు ఆ కాలంలో ఉన్న రోమ్ సామ్రాజ్యము చాలా స్ట్రాంగ్ అయిన సామ్రాజ్యము. ఆ సామ్రాజ్యమే అధికారులను తీర్మానించిన తర్వాత భూస్థాపితం చేయుటకు అనుమతించారు. యేసు మరణించినది నిజమే, ఆయన భూస్థాపితము చేయబడుట నిజము. 3వ దినం మరణమును జయించి ప్రాణముతో లేచారు. సాతాన్ని జయించి జీవంతో లేచారు. ఆయన భయమును జయించి జీవంతో లేచారు. ఆయనే మరణమునకు అధికారి అయిన సాతానుని జయించి మరణము మీద జయము పొంది మనల్ని చూసి చెబుతున్నారు, భయపడకండి, నేను జీవంతో ఉన్నానని దేవుడు చెబుతున్నారు. మిమ్మల్ని చూసి చెబుతున్నారు, ఏదో ఒక కార్యం గురించి భయపడుచున్నారా? మనుషులను గురించిన భయము, సాతానుని గురించిన భయము, భవిష్యత్ కాలమును గురించిన భయము, దుష్ట మనుషుల వలన కలిగే ఇబ్బంది వలన భయము. ఏమి భయము? భయపడకండి, దేవుడు చెబుతున్నారు. నీవు భయపడకు, నేను జీవంతో ఉన్నానని దేవుడు చెబుతున్నారు. ఆయన జీవంతో ఉన్నందున ఇప్పుడు కూడా అనేకులకు తనను ప్రత్యక్షపరచుకొనుచున్నారు. ఈ దినము మీకాయన తనను ప్రత్యక్షపరచుకొనుచున్నారు. నేను ఇశ్రాయేలీల దేశమునకు వెళ్ళినప్పుడు ఆ దేశమును తిరిగి చూచుటకు గైడ్ని ఇచ్చెదరు. పర్యాటక శాఖ ఒక గైడ్ని ఏర్పాటు చేస్తారు. వారు ట్రైనింగ్ చేసి చదివి ముగించి ఉండాలి. వారినే నియమించెదరు. ఒక బస్సుకి ఒక గైడు ఉంటాడు. వారే మాకు ఆ స్థలాలన్నింటినీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయుదురు. ఒకసారి మేము వెళ్ళినప్పుడు ఒక 50 మంది వెళ్ళాము. మాతో కూడా ఒక గైడ్ బస్సులో ఉండి ఆ స్థలాలన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. చివరిగా ఒకరోజు అక్కడక్కడ ప్రార్థన చేస్తాము, వాక్యం ధ్యానించేదము. ఇవన్నీ అతడు చూస్తూ ఉన్నాడు. చివరిగా ఒకరోజు మేము ఒక హాల్లో కూడి స్తోత్రించి ప్రార్థన చేసి అనుభవములు పంచుకునే అవకాశము ఇచ్చాము. ఒక్కొక్కరు తమ అనుభవములను, యేసు తమను దర్శించిన విధమును వారు తమ అనుభవమును సాక్ష్యంగా చెప్పారు. ఇది వెనక నుండి వినుచున్న ఆ సహోదరుడు మా దగ్గరకు వచ్చి, నేను కూడా నా అనుభవమును కొంచెం చెప్పనా అని అడిగారు. నేను సరే చెప్పండి అని అన్నాను. ఎందుకంటే అతడు ఒక ఇస్లామీయ సహోదరుడు, ఇస్లాం మతమునకు చెందినవాడు. ఆయన అడిగినందున ఏదో చెప్తున్నారు, సరే చెప్పండి అని అన్నాము. ఆయన అందరికీ మధ్య చెప్పారు, నేనొక ఇస్లాం కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని. అయితే
నేను ఈ దేశములో ఒక గైడ్గా మార్గదర్శకునిగా పనిచేయుటకు చదవాలి, దానికి తగిన కోర్స్ చదివి అన్ని మతములను గూర్చి చదవాలి, ముఖ్యంగా యూద మతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతము, ఈ 3 మతములకు చెందిన వారే అధికముగా వచ్చెదరు. వారికి తగినట్లు స్థలములను చూపించి వారి వారి మత విశ్వాసములను బట్టి దాన్ని గురించి వివరించి చెప్పాలి. ఏ మతమును గురించైనా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఆ విధంగా కరెక్ట్గా గవర్నమెంట్ వారికి టీచ్ చేస్తారు. ఆ ఎగ్జామ్లన్నింటిలో పాస్ అవ్వాలి. కనుక క్రైస్తవ మతమును గురించి చదివేటప్పుడు యేసు గురించి ఆయన చదివారట. అప్పుడు అతడు చెప్పాడు, యేసు సిలువలో మరణించి తిరిగి లేచెను అన్నదాన్ని నేను నమ్మలేకపోయాను. అది ఎలా? ఎందుకంటే ఇస్లామీలో అది నమ్మరు. యేసు మరణించినది, యేసు మరణానికి ముందు యేసు శిష్యులు కాపాడి తీసుకుని వెళ్లారు. అదే వారి నమ్మకముగా ఉండేది. అయితే లోకమంతటా ఇన్ని కోట్ల కొలది ప్రజలున్నారు. వారు ఆయన మరణించి తిరిగి లేచారు అని నమ్ముతున్నారు. వేదంలో అది వ్రాయబడి ఉన్నది. అది నిజమా? అది ఎలా నిజమై ఉండును? మరణించిన వారు ఎలా ప్రాణంతో జీవంతో లేచారు అని యోచించుచున్నారు. ఒకరోజు రాత్రి అతని భార్య పిల్లలు అందరూ నిద్రించుచున్నారు. ఇతడు ఎగ్జామ్ కొరకు ఆ పాఠములను ప్రిపేర్ చేస్తుంటే ఒంటరిగా కూర్చుని దీని గురించి యోచించుచుండెను. యేసు జీవంతో ఉన్నారా? ఆయన పునరుద్ధానుడైనారా? ఇవన్నీ చెప్పబడినవి నిజమేనా అని యోచించుచున్నప్పుడు హఠాత్తుగా ఆ గదిలో ప్రకాశమైన ఒక వెలుగు ఉన్నది కదా. యేసు వచ్చి నిలుచుండెను. ఒకరు వచ్చి నిలుచున్నది చూసిన వెంటనే కన్నులారా అతడు చూచినారు. భ్రమించిపోయి మీరు ఎవరు అని అడిగారు. ఆయన చెప్పారు, నేనే యేసుని. నీవీన జీవంతో ఉన్నారా అని నీ మనసులో నిజమైన సందేహముతో అడిగావు కదా. నేను మరణించి జీవంతో ఉన్న దేవుడినని యేసు తనను ప్రాణంతో ఉన్నదాన్ని బయలుపరిచి చూపించారు. నీవు సందేహించకు, నేను మరణమును జయించి తిరిగి లేచాను, ప్రాణంతో ఉన్నానని యేసు మాట్లాడి మరుగయ్యారు. ఆయన చెప్పారు, అప్పట్నుండి నేను యేసుని నా దేవునిగా విశ్వసించుచున్నాను. ఆయన మరణించి జీవంతో ఉన్నాడు అనుటకు నేను సాక్షి. నాకు ఆయన తనను ప్రత్యక్షపరుచుకున్నది మొదలుకొని మేము ఆశ్చర్యపడినట్లుగా అతడు ఆ సాక్ష్యమును పంచుకున్నారు. నాకు ప్రియమైన వార్లారా, ఆ యేసు ఇప్పుడు మీతో కూడా మాట్లాడుచున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నేను జీవంతో ఉన్నాను, నీవెందుకు భయపడుచున్నావంటున్నారు. విశ్వాసముతో చెప్పండి, నా యేసు మరణించి జీవంతో ఉన్నారు, మరణమును జయించి సదాకాలము జీవించుచున్నారు. నేను దేనికి కలత చెందను, దేనికి భయపడను. ఆయనన్నిటినీ నాకు చేయును. విశ్వాసముతో చెప్పండి, ఇప్పుడు ఈ దినము మీ కార్యములో అద్భుతము జరుగును. చెప్పెదరా, యేసు మీరు జీవంతో ఉన్నారు, మరణమును జయించి సాతానుని జయించి లోకమును జయించి మీరు మళ్లీ ప్రాణముతో తిరిగి లేచారు. నేను దాన్ని విశ్వసించుచున్నాను. నాతో కూడా ఉన్నారు, నాలోన ఉన్నారు, నాకు జయమునిచ్చుచున్నారు. ఈ దినము నా జీవితంలో ఒక అద్భుతము జరుగుచున్నది. యేసు నామములో ఆమెన్, ఆమెన్.